దేవుని యొక్క వాక్యమును ధ్యానించక మునుపు మనమందరం చిన్న ప్రార్థన చేసుకొని తర్వాత దేవుని యొక్క వాక్యంలోనికి అనగా బైబిల్ స్టడీను ఆరంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరొక పర్యాయం స్తోత్రమయ్యా. గడిచిన ఉదయమంతా మీరు నన్ను మమ్మల్ని కాచి కాపాడి రాత్రికాలం మరొక పర్యాయము మీ కృప ద్వారా, మీ ప్రేమ ద్వారా, మీ యొక్క శ్రేష్టమైన మాటల ద్వారా మమ్మల్ని ఉద్ధరించడానికి పునుకుంటూ వచ్చిన మీ ప్రేమకై స్తోత్రాలయ్యా. అనేకులకు లేనటువంటి గొప్ప ధన్యతను దేవా, అనేకులకు లేనటువంటి గొప్ప భాగ్యమును మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నా. దేవా, ఈ యొక్క మీటింగ్ ప్రార్థించి ప్రకటించిన మేరకు మీ దయ చొప్పున సకాలంలో జరగటానికి మీరు అనుమతిస్తూ వచ్చిన మీ ప్రేమకై స్తోత్రాలు తండ్రి. దేవా, కరుణించము. శత్రు ఎక్కడ పని చేయకుండా సహాయం చేయండి. కరెంటును మీ స్వాధీనంలో ఉంచుకునండి. చీకటి శక్తులు, అంధకార శక్తులు వేసినామని బంధిస్తున్నామయ్యా. నిలబడుతున్న మీ దాసుని బలపరచండి. ఎంతమంది అయితే యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారిని దర్శించము. రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారు ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందుటకు మీరే సహాయము చేయమని ఆ యొక్క దాసుని నన్ను కరుణించి మరకాలు మొదలుకొని తల వరకు నాలో మంచిదేదీ లేదయ్యా. కార్చబడిన మీ అమూల్యమైన కలువరిశిలో రక్తం క్రిందికి వస్తున్నాను. నన్ను కడగండి, పవిత్రపరచండి. ప్రతి మాట దేవ మీ ప్రజలకు అవసరమైనదిగా క్షేమకరంగా ఉండగలిగేటట్టు మీరు సహాయం చేయండి. దేవా, మీ దయ, మీ ప్రజల ప్రార్థన మాత్రమే నన్ను నిలవబెట్టగలుగుతూ వచ్చినాయి. సహాయము చేయమని అయోగ్యుడైన దీనదాసుని ప్రార్థన అంగీకరించమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఏదేమైనప్పటికీ మనము తిరిగిలాగు దేవుని సన్నిధానములో తిరిగి ప్రభువును కలుసుకోవడానికి ప్రభుకి ఇచ్చిన కృపకై మొట్టమొదటిగా ప్రభుకు నేను మనందరం కూడా ఎవరమంట రుణస్థులము ప్రభుకి కదండి. ఎంతోమంది మనకంటే గొప్పవారు, ఎంతోమంది మనకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు మనల్ని విడిచిపెట్టిపోతూ వచ్చినారు. అయినప్పటికీ దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క దయా సంకల్పము నన్ను తన యొక్క సన్నిధానంలోనికి నడిపిస్తూ వచ్చింది కదండి. దాని కొరకై మన యొక్క భాగము రండి బైబిల్ స్టడీ కొరకై ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 29 verse 11. Shall we turn our Bibles unto book of Jeremiah chapter 29 verse 11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. సర్వసాధారణంగా ఇది నాకు తెలిసినంత వరకు ఇది సంఘం యొక్క వాగ్దానం అని నేను అనుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం ధ్యానించాలా అని అనుకున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ఒక సంగతి ఏంటంటే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ ఏంటి, ఇక్కడ భక్తుని ద్వారా దేవుడు ఏం బయలుపరచడానికి ఇష్టపడతా ఉన్నాడంటే దేవుని యొక్క ఉద్దేశములు, ప్లాన్స్ ఆఫ్ గాడ్. మన ప్లాన్స్ ఉన్నాయనుకోండి, అవర్ ప్లాన్స్ విల్ చేంజ్ ఫర్ ఎవ్రీ మినిట్, ఫర్ ఎవ్రీ డే, ఫర్ ఎవ్రీ వీక్, ఫర్ ఎవ్రీ మంత్, ఫర్ ఎవ్రీ ఇయర్. మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఉద్దేశములు ఎవరైనా మనల్ని పిలిచి అడిగారనుకో, అన్నా నీ యొక్క ఉద్దేశం ఏంటన్నా, అన్నా నీ ఆలోచన ఏంటన్నా, ఈ విషయంలో నీ కోణం ఏంటి అని చెప్తే మనం ఏం చేస్తాం? ఒక్కోసారి ఒక్కొక్క కారణం, ఒక్కొక్క మాట చెప్తాం. అది ప్రజలు అంగీకరించినా అంగీకరించకపోయినా, దేవుడు అంగీకరించకపోయినా కదండి. అయితే దేవుని యొక్క ఉద్దేశములు చాలా గొప్పవి. దేవుని యొక్క ఉద్దేశములు మనుషుల వంటివి కావు అని
చాలా స్పష్టంగా దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. ఏమన్నాడు? నా ఉద్దేశములు లేదా నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. అవర్ థాట్స్ ఆర్ సో డిఫరెంట్. గాడ్స్ థాట్స్ ఆర్ సో డిఫరెంట్. సమ్టైమ్స్ వీ విల్ థింక్ దట్ వాట్ ఎవర్ వీ థాట్ దట్ ఈస్ గుడ్. మనం ఏమనుకుంటామంటే నా ఆలోచన మంచిది, నా ఉద్దేశం మంచిది అని మనం అనుకుంటాం. ప్రభు ఏమంటాడు? అయ్యా నా ఆలోచన మంచిది అనుకుంటాడు కదండి. కాబట్టి ఈ రాత్రికాలం ప్రభు మరొక పర్యాయము దేన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడంటే దేవుని యొక్క ఉద్దేశము. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, నువ్వు ఎక్కడి నుండి ఈ వాక్యం వింటావున్నావు నాకైతే తెలియదు, కానీ ప్రభు నీతో మాట్లాడడానికి పునుకుంటూ వచ్చినాడు. ప్రభు యొక్క ఉద్దేశంలో నీవు ఉన్నావా? ఆర్ యు ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క ఉద్దేశంలో నీవు ఉంటే ఎంతో సంతోషము. ఒకవేళ దేవుని యొక్క ఉద్దేశములో నీవు ఉండకుండా ఉంటే ఈ రాత్రికాలం ప్రభు మరొక పర్యాయం నిన్ను సందర్శించడానికి నీ వద్దకు వచ్చాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. రండి, దేవుని యొక్క ఉద్దేశం అంటున్నారన్నా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు దేవుని యొక్క ఉద్దేశము మంచిది అని బైబిల్ గ్రంథంలో రాయించబడింది అని అంటే, ఇక్కడ చూస్తే మనము దేవుని యొక్క ఉద్దేశములు ఎటువంటి అంట? అవి సమాధానకరమైన ఉద్దేశములే. దేవుని యొక్క ప్రతి ఉద్దేశం అనగా దేవుని యొక్క ప్రతి ఆలోచన ఎటువంటిదంట? సమాధానకరమైనది. మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? అన్నా పక్కనోడు ఒక మాట అన్నాడన్నా, వాడు మాటే అన్నాడన్నా, నేను చేతల్లో చూపిస్తాను నా యొక్క పనితనం ఏంటని మనం అంటాం. ఈజ్ ఇట్ ఏ పీస్ఫుల్ ప్లాన్స్? మనుషుని యొక్క ఆలోచన ఎప్పుడు కూడా సమాధానకరమైనదిగా ఉండదు. ఎందుకు అనంటే మనుషుడు దేని చేత తయారు చేయబడతా వచ్చాడంటే మనకంతా పరిచయం రక్త మాంసముల చేత కదండి. ప్రత్యేకించి మన రాయలసీమలో ఇంకా కోపం ఎక్కువ. కొంతమంది ఎప్పుడైనా సరే నాతో మాట్లాడేటప్పుడు, ఏం బ్రదర్ అంత గట్టిగా మాట్లాడుతున్నారే అని అంటారు కదా. ఒకవేళ రేచల్ ఫస్ట్ సారి పిలిచిందనుకో, వినపల్లి నాకు రెండోసారి పిలిచిందనుకో, ఏమి అంటే అంత గట్టిగా అరుస్తావే అని అంటుంది కదా. కాబట్టి మనం గమనించినప్పుడు ఏంటంట, మన ఉద్దేశములు వేరు, దేవుని యొక్క ఉద్దేశములు వేరు. దేవుని యొక్క ఉద్దేశము ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశము నేను ఈ రాత్రికాలం మీకు బయలుపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. రండి, దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటో ఈ రాత్రికాలం మీకు బయలుపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ అంటూ బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 59 verse 1. బైబిల్ ఉంటే దయచేసి మీరంతా కూడా బైబిల్ చదవాలని ఆశపడుతూ ఉన్నా. నాతో కూడా కలిసి చదివితే ఇంకా బాగుంటుందండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 59 verse 1. చదవండి అమ్మా. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకయుండునట్లు. ఏంటంట మొట్టమొదటి ఈ యొక్క వచనంలో మొట్టమొదటిగా ఏం మాట మనకు తారసపడతా ఉందంట? రక్షణ. రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తం ఏం కాలేదంట? కురచగాలేదు. కొన్నిసార్లు మన జీవితాల్లో మనం గమనించినప్పుడు మన వయసు ఏదైనప్పటికీ మనము ఎవరైనా సరే సహాయం పొందుకోవడానికి తగిన వారు మనకు కనబడినప్పటికీ కూడా మన యొక్క హస్తము మనం ఎలాగ చేసుకుంటామండి? కురచ చేసుకుంటాం. అనేక పర్యాయంలో సహాయం చేయడానికి చెయ్యి రాదు కదా, దాన్ని ఏమంటారు? కురచ చెయ్యి. బైబిల్లో రాయించబడతా వచ్చింది, ఊచ చెయ్యి గల వాడు ఒకడు ఉండేను, దేవుడు అతన్ని ఏం చేస్తూ వచ్చాడంట? స్వస్థపరుస్తూ వచ్చాడు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, బాహ్యంగా మనం గమనించితే రక్షింపబడిన తరువాత నీ జీవితంలో నా జీవితంలో నీవు నేను ఏం జ్ఞాపకం చేసుకోవాలంట? ఇతరులకు మన చేతనైనంత మట్టుకు సహాయం చేయాలంట. బైబిల్లో ద సెకండ్ డెఫినేషన్ ఆఫ్ సిన్ ఈజ్ చేయవలసిన మంచి చేయకపోవడమే ఏంటంట దేవుని దృష్టిలో పాపము. మనం ఏమనుకుంటాం బ్రదర్? యాక్చువల్లీ వాట్ ద సిన్ వాజ్ వెన్ వీఆర్ ఇన్ ద అగైన్స్ట్ ఆఫ్ కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞను చేయనప్పుడు కదా పాపమని మనం అనుకుంటాం. అయితే ఒక అవకాశం వచ్చింది ఇతరులకు మనం మంచి చేయడానికి, ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోకుండా ఉంటాం కదా, అదేంటంట దేవుని దృష్టిలో పాపము. మనం ఏమనుకుంటాం? అయ్యో అన్న నా వల్ల ఏమవుతుందిలే అన్న, నా అలాంటి వాళ్ళు ఏం చేస్తారులే అన్న, చిన్న పిల్లోడినన్నా, యవనస్తునన్నా, వృద్ధురాలనన్నా, నాకు తినడానికే కష్టంగా ఉందన్న, నాకే ఏం లేదన్నా, నాకే క్యారీ లేదన్నా, నాకే
లంచ్ బాక్స్ లేదన్నా, నాకే టిఫిన్ లేదన్నా, నేను ఇతరులకు ఏం సహాయం చేస్తా? కారణాలు అన్నీ మనం చెప్పాల్సిన పని లేదు. ఇవ్వాలన్న ఒక్క మనసు ఉంటే చాలు కదండి. ప్రభుకి ఏంటంటే ప్రభు ఏం చూస్తాడు? మనుషులు బయట సంగతులు చూస్తారు, అయితే ప్రభు ఏం చూస్తారంట? హృదయాన్ని చూస్తాడు. నీకు ఇవ్వాలని అనుకుంటే ప్రభు ఏదో ఒక విధంగా ఇవ్వగలిగేంత సామర్థ్యంలోనికి ప్రభు నేను నడిపిస్తాడు కదండి. కాబట్టి మనం గమనించినప్పుడు ఆకలితో ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు 3 రోజులు దేవుడు ఆ కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్న సందర్భంలో ప్రజలు ఆయన చుట్టూ చేరి 3 రోజులు తినకుండా ఉంటే శిష్యులు అన్నారు, అయ్యో ప్రభువా, ఏంటి వీడి పరిస్థితి? 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు కదా, వారిని పంపిస్తే సాయంకాలం వేళ వారు ఎక్కడికైనా దగ్గరలో ఉన్న భోజనశాలకు వెళ్ళి ఏమైనా తిని వాళ్ళు కొంచెం బలం పొందుకుంటారంటే ప్రభు ఏమనుకున్నాడంట? ప్రభు ఏం ఆలోచించాడు? అయ్యో వారి మీద కనికరపడినాడంట. మొట్టమొదటిగా చూస్తే కదా, ప్రభు కనికరపడి ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు వారి మీద జాలిపడి అంటా ఉన్నాడయ్యా, తినడానికి మీరు ఏదైనా సిద్ధపరచండి. ఇప్పుడు వాళ్ళు ఒక ప్రశ్న, ఏముండే నీ దగ్గర ఏమైనా ఉందా? నీ దగ్గర ఏమైనా ఉందా? ఎవరి దగ్గర ఏం లేదు. అప్పుడు చిన్న పిల్లవాడు వచ్చినాడు కదండి. ఎంతంట? 5 రొట్టెలు 2 చిన్న చేపలు కదా. 5,000 మంది తిని ఎన్ని గంపలు ఎత్తారంట? 12 గంపలు కదా. ప్రభు ఆశీర్వదిస్తే ఇవ్వాలన్న మనసు నీకుంటే చాలు. వయసుతో సంబంధం లేదు. నువ్వు అనుకోవచ్చు, అన్నా నేను చిన్నవాడిని, చిన్నదానను. ప్రభు చిన్నవాడు తీసుకొని వచ్చిన ఆ రొట్టెల ద్వారా అతను ఆశీర్వదింపబడ్డాడు. 12 గంపలు ఎత్తుకొని వెళ్ళాడండి. మనం ఏమనుకుంటాం? అయ్యా అన్న పక్కన వాళ్ళకి ఇస్తే నాకేముంటుందన్నా? వద్దు, అటువంటి ఆలోచన వద్దు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు రక్షింపనేరకై ఉండినట్లు ప్రభు యొక్క హస్తము కురచగాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన యొక్క చెవులు మందము కాలేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశములలో ప్రాముఖ్యమైన ఉద్దేశము ఏంటనంటే మనుషులను రక్షించాలన్నది దేవుని యొక్క మొట్టమొదటి ఉద్దేశం. ఏంటంట? ఫస్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఈజ్ సాల్వేషన్, రక్షణ. మనకు అన్నీ కదా. దేవుని మందిరానికి రావడం అంటే ఎంత సంతోషమో కదండి. దేవుని మందిరంలో పనిచేయడం అంటే ఇంకెంత సంతోషమో. దేవుని మందిరంలో కనపరచుకోవడం అంటే ఇంకెంత సంతోషమో. అయితే మన జీవితాల్లో ఏది కొదవ ఉంది అని అంటే రక్షణ. రక్షణ అంటే ఏంటి? మన చుట్టూ పాపము ప్రవేశించకుండా, దుష్టుడు ప్రవేశించుకోకుండా దేవుడు వేసే కంచె రక్షణ. మీరు అనుకోవచ్చు, ఎలాగో మీరు ఈ మాట చెప్తా ఉన్నారు. రండి, యోబు గ్రంథం, బుక్ ఆఫ్ జోబ్, యోబు గ్రంథము చాప్టర్ 1, యోబు గ్రంథము 1వ అధ్యాయము. నా క్రొత్త బైబిల్ అండి, కొంచెం మీరు సహాయం చేయండి. ఇక్కడ కూర్చున్నవారు యోబు గ్రంథం 1వ అధ్యాయము అక్కడ ఈ మాట ఉంటుంది, యోబు ఊరికనే అలాగున్నాడా అని. 10వ వచనం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని చుట్టూ కంచె వేసితివి. ఎవరి చుట్టూ అంట? యోబునకు కలిగిన అంత ఆస్తి అంతటికి, యోబు యొక్క కుటుంబమునకు అంతటికి దేవుడు ఏం చేస్తూ ఉన్నా అంట? కంచె వేస్తూ ఉన్నాడు. ఈ కంచె ఏంటంట? రక్షణ, భద్రత వలయం అని చెప్పచ్చు. ఏంటంట? భద్రత వలయం. మనం ఏమనుకుంటాం? దేవుని మందిరానికి రావడం మనకిష్టం, దేవుని మందిరంలో పని చేయడం మనకిష్టం, దేవుని మందిరంలో అందరూ మనల్ని పొగడటం మనకిష్టం. కానీ ప్రాముఖ్యమైనది ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటంట? రక్షణలోనికి రావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కదా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాడంట? రండి, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాడో మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావటానికి గల ప్రాముఖ్యమైన కారణం అదే దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఎందుకు భూమి మీదకి వచ్చాడు? ఆయన ఏదో ఒక రాజ్యమును కట్టి ఆయన ఒక రాజులాగా ఉండాలని కాదు, లేదంటే ఆయన ఏదో ఒక సంస్థను స్థాపించి దాన్ని అభివృద్ధిపరచి అనేకులను దానిలోనికి చేర్చి అనేకులకు ఏదో ఆర్థికమైన వనరులు కల్పించాలన్న దేవుని ఉద్దేశం కాదు కదా. చాలామంది అనుకుంటారు, అయ్యా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు భూమి మీదకి వచ్చారంటే ఆయన ఒక రాజ్యమును స్థాపిస్తాడు అని అన్నాడు, ఆయనే రాజుగా ఉండాలనుకుంటున్నాడు. అది కాదు కదా. చాలామంది అటువంటి ఆలోచనలో ఉండిపోయినారు. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంట?
దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంట? మత్తయి సువార్త 1:21. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ అండ్ టు గాస్పల్ మాథ్యూస్ చాప్టర్ 1:21. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకంట ఆయన వచ్చిన కారణము తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడం. చూడండి, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము ఎంత గొప్పదో. దేవుని యొక్క ఉద్దేశం, ఎందుకు దేవుడు ఆ యొక్క ఆకాశమును అనగా ఆ పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి సశరీరుడుగా మనుషుడుగా దేవుడు ఎందుకు జన్మిస్తూ వచ్చాడు అని మనం గమనిస్తే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడం. చూడండి దేవుని యొక్క ఉద్దేశం ఎట్లుందో. మన ఉద్దేశం అయితే ఎట్లుంటుంది? మనం ఏమనుకుంటాం, దేవా నువ్వు భూమి మీదకి వచ్చినావంటే కారణం ఏంటి? నన్ను తీసుకొని పోదనీకి వచ్చినావు కదా. లేదంటే దేవా నువ్వు భూమి మీదకి వచ్చినావంటే దేనికోసం వచ్చినావు? ధన రాసులు కుప్పగా నాకు ఇవ్వడానికి వచ్చినావు అని మనం అనుకుంటాం. కానీ ప్రభు యొక్క ఉద్దేశము, దేవుడు ఎందుకు భూమి మీదకి వచ్చాడని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రభు వచ్చిన కారణం తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడం కోసం. టు సేవ్ ద సిన్నర్స్ ఫ్రమ్ ద సిన్ఫుల్ థింగ్స్, ఫ్రమ్ ద సిన్ఫుల్ హ్యాబిట్స్, పాపపు ఆలోచనలు పాపపు అలవాట్ల నుంచి విడిపించడం కోసమై కదా. ఇదే మాట కీర్తనకారుడు అంటాడు, ఏమని? సులభముగా కీర్తన గ్రంథం 51:5 ఐ వాజ్ బోర్న్ విత్ సిన్, నేను పాపములో జన్మించి ఉన్నా. ఎవరంట ఆయన? సాధారణమైన వ్యక్తి కాదు, ఏదో నాలాంటోడు కాదు కదా. నాలాంటోడు చెప్తే ప్రజలు ఎవరు అంగీకరించరు. ఆ విషయం దావీదుకు కూడా తెలుసు. దావీదు రాజు అయిన తర్వాత కదా, అది కూడా ఎట్లాంటి రాజు అంట? సాధారణమైన వ్యక్తి కాదు, గడగడలాడించినాడు కదా. శత్రువుల గుండెల్లో భయం పుట్టించిన ఏకైక రాజు, దేవుని చేత బహుబలంగా వాడబడిన మొట్టమొదటి రాజు కూడా దావీదే. అటువంటి ఆయన కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలోకి వచ్చితే 5వ వచనంలో ఏమంటా ఉన్నాడండి? నేను పాపములో పుట్టి ఉన్నాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను కదా. మనం అంటాం ఏమని తెలుసా? అయ్యో నేను పాపినా. యస్, నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, ఏం చేస్తూ ఉన్నా పర్వాలేదు. ఈ వాక్యం వింటూ ఉంటే దేవుని యొక్క వాక్యం బోధించేది ఏంటంటే ప్రతి మనుష్యుడు కూడా పాపము వలననే అనగా పాపంతోనే జన్మిస్తూ ఉన్నాడు. చాలామంది అంగీకరించారండి ఈ మాట కదా. పాపంతో పాపంతో ఎలా జన్మిస్తారండి? పుట్టిన పిల్లనికి పాపం అంటే ఏం తెలుస్తుంది? పుట్టిన చిన్న పిల్లవాడు పరిశుద్ధుడు అని అంటారు చాలామంది కదా. కానీ బైబిల్ ఏం చెప్తుందంట? ప్రతి మనుష్యుడు పాపే. అనడానికి ఒక ఉదాహరణ చెప్పమన్నా? అనడానికి ఒక ఉదాహరణ చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 5:12 ఒక మాట ఉంది. ఒక్క మనుషుడు చేసిన పాపమును బట్టి భూమి మీదకి ఏమొచ్చిందంట? మరణం. డెత్ హ్యాజ్ టేకెన్ ప్లేస్ బై వన్ మ్యాన్స్ డిస్ఒబీడియన్స్. ఒక్క మనుషుని యొక్క అవిధేయత అక్రమపు జీవితమును బట్టి పాపం వస్తే ద రిజల్ట్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. ఒక్కసారి ఆలోచించండి, చిన్నపిల్లలు చచ్చిపోవట్లేదండి? చచ్చిపోవడం లేదా? చచ్చిపోతున్నారు. ఎస్, దెర్ ఈజ్ ఎ సిన్ రూలింగ్ ఓవర్ ఆల్ ద వరల్డ్. ఈ భూప్రపంచం మీద అంతా కూడా ఏం చేస్తూ ఉందంట? పాపము పరిపాలన చేస్తూ ఉంది. ఆ పాపము యొక్క ఫలితమే మరణం కదండి. కాబట్టి మనం గమనించినప్పుడు మొట్టమొదటిగా పాపములో జన్మించడం, రెండోది పాపమును జరిగించడం కదండి. వయసు పెరిగే కొలది మనిషిని జీవితంలో అబద్ధాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. వయసు పెరిగే కొద్దీ పాపపు ఆలోచనలు వస్తూ ఉన్నాయి. యెరెమీయా ప్రవక్త అంటాడు 17వ అధ్యాయం 9వ వచనం, బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 17:9 ఏంటంట? హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మనం అంటాం ఏమని తెలుసా? అన్న వాడు భలే మోసకరన్నా అని. ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, ప్రియమైన అక్క, మన హృదయం అన్నిటికంటే ఏంటంట? మోసకరమైనది. నిన్ను కూడా మోసం చేసేంత మోసకరమైనది, నీ కుటుంబాన్ని మోసం చేసేంత మోసకరమైనది. ఇంకో మాట చెప్పమంటారా? దేవుణ్ణి కూడా మోసం చేయాలన్నా అటువంటి ఆలోచన కలిగింది అది కదండి. ప్రభుని కూడా మోసం చేయి, ఏం పర్లేదు, ఏమవుతుందిలే అని చెప్పగలిగే అటువంటి మోసపు ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయంట? హృదయంలో నుండి వస్తూ ఉన్నాయి కదా. మనిషి పాపములో జన్మించాడు, పాపములో కొట్టుకొని వెళ్తూ ఉన్నాడు, పాపము చేస్తూ ఉన్నాడు, పాపముతో కలిసి సహవాసం చేస్తూ ఉన్నాడు.
సిన్ వాజ్ ఓవర్ ఎవ్రీ మ్యాన్. ప్రతి మనుషుని మీద ఏముందంట? పాపం ఉంది. పాపము రాజ్య పరిపాలన చేస్తూ ఉంది. ఈ పాపపు అలవాట్లలో, పాపపు ఆలోచనలలో ఎవరైతే చిక్కుకొని ఉంటారో వారి యొక్క అంతము మనం ఊహించలేము కదా. వారి అంతము మనము ఊహించడానికి కూడా సాధ్యం అవదండి. బైబిల్ గ్రంథంలో రాయించబడతా వచ్చింది, నాశనమే వారి అంతం అంట. ఏంటంట? నాశనమే. మనమంటాం ఏంటన్నా అంత కఠినమైన మాటలు పలుకుతూ ఉన్నారంటే ఇవన్నీ నా సొంత మాటలేం కాదు, బైబిల్లో రాయించబడిన మాటలే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన ఉద్దేశము ఏంటంట? రక్షణనివ్వడానికి. టు రెడీమ్ దై పీపుల్ ఫ్రమ్ సిన్. రక్షణను వారికి అందించడానికి, పాపం నుంచి విడిపించడానికి, పాప అలవాట్ల నుంచి విడుదల కలిగించడానికి కదా, పాపముతో ఉన్న బంధకముల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ అండ్ దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. ఇది దేవుని యొక్క ఉద్దేశము. అలాగే ఇది దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్న మొట్టమొదటి అంశం ఏంటంట? రక్షించడము కదా. ముందుకెళ్తే గలతీలకు రాసిన పత్రికలో అనుకుంటా ఈ మాట ఉంటుంది. ఏంటి? యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఏంటండి ఆ స్టేట్మెంట్ ఎవరు రాస్తూ వచ్చారో? పౌలు అంటున్నాడు. ఏమని? క్రీస్తు యేసు లోకమునకు వచ్చింది రాజ్యమును కట్టడానికి కాదు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చింది మందిరాలను నిర్మించడానికి కాదు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చింది అనేకులను బాగు చేయడానికి కాదు. ఏంటంట? పాపపు జీవితంలో జీవిస్తూ ఉన్న మనిషిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ కదా. రక్షణ అనుభవమును ప్రభు పరిచయం చేయడానికి ఏం చేస్తూ ఉన్నాడంట? ఈ భూమి మీదకి వచ్చాడు. అంతే కదా. మత్తయి సువార్త 9:13 ఒక మాట ఉంటుంది. రండి చదువుకుందాం ఆ మాట. మత్తయి సువార్త 9:13 రైట్. ఎవరి కోసం వచ్చారంట? ప్రభు పాపులను పిలవడానికి వచ్చాడు, నీతిమంతులను కాదు. అదే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు ఏమని? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. పై వచనంలో ఏముంటుందండి? ఏ భేదమును లేదు, అందరూ పాపం చేశారండి. ఆ మాటలు చూపిస్తే బాగుంటుంది. శ్రేష్టమైన మాటలు కదండి, ఎంతో శ్రేష్టమైన మాటలు కదా. రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఒక మాట ఉంటుంది. చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 3:23, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 3:23. ఏంటంట? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అదే 3వ అధ్యాయంలో 11వ వచనంలో ఇంకో మాట ఉంది. ఏంటంట? నీతిమంతుడు లేడు. ప్రభు ఎవరిని పిలవడానికి వచ్చాడంట? మత్తయి సువార్త 9:13 ప్రకారము ప్రభు వచ్చింది పాపులను పిలవడానికి వచ్చాడు కదా, నీతిమంతులను కాదు. నీతిమంతులు ఎవరు లేరు. రోమీయులకు రాసిన పత్రిక 3:11 ప్రకారం, రోమీయులకు రాసిన పత్రిక 3:23 ప్రకారం ఏ భేదమును లేదు, అందరూ ఏంటంట? అందరూ ఆల్ ఆర్ సిన్నర్స్. మనం అనుకోవచ్చు, అన్న నేను నీతిమంతుడన్నా, నేనే తప్పు చేయలేదు, నేను ఇంకా 10 మందికి పెట్టినాను, నేను ఇంకా 10 మందికి ధర్మకార్యం చేసిన, 10 మందికి వస్త్రదానం చేసిన, 10 మందికి ఆహార దానం చేసిన, 10 మందికి ఆస్తి దానం చేసిన, సంపద దానం చేసిన అని నేను అనుకోవచ్చు. మన యొక్క ధర్మకార్యములు ఇవన్నీ ఏంటంట? ధర్మకార్యాలు. పాపమును పోగొట్టుకునే పనులు కాదు ఇవి. ధర్మకార్యముల వలన ఏ మనుషుడు పరిశుద్ధుడుగా చేయబడడు. అందుకే ప్రభు వచ్చింది కదండి. ధర్మకార్యముల వలన ఒక మనుషుడు పరిశుద్ధుడు అవ్వటం సాధ్యమవితే కేవలం ధనవంతులు మాత్రమే పరలోక రాజ్యం చేరుతారు. అవునా కదండి? ఇప్పుడు ఉన్నోడు సహాయం చేస్తారండి, లేనోడు నాలంటోడు ఏం చేయాలా? నాకు తినడానికి లేదనుకోండి, నేనేం చేస్తా? ఏం చేయలేను కదా. అంటే అప్పుడు నేను దేవునితో కూడా ఉండటానికి అది అసాధ్యం, అసంభవం అది. అయితే ప్రభు ఏం చెప్తా ఉన్నాడంట? అయ్యా నీ ఆస్తిని నేను కోరుకోవట్లేదు కదా, నీ యొక్క సంపదను నేను ఆశించట్లేదు, నీ యొక్క జ్ఞానమును, నీ యొక్క శక్తిని నేను కోరుకోవట్లేదు కదా. నేను వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఆ ఉద్దేశమును నువ్వు తెలుసుకుంటే చాలు. అది ప్రభు యొక్క ఉద్దేశం. దేవుడు ఎందుకు వచ్చాడయ్యా భూమి మీద కానీ ఆ ఒక్క ఉద్దేశం తెలుసుకుంటే చాలండి. మనము ఈ దినాల్లో అత్యంత కష్టమైన పని ఏంటంటే మనకు అన్నీ తెలుసు. వాట్సాప్ ఎలా యూస్ చేయాలనో, ఫేస్బుక్ ఎలా యూస్ చేయాలనో, ఇన్స్టాగ్రామ్ ఎలా వాడాలనో,
అలాగే బ్రౌజర్స్ ఎలా యూజ్ చేయాలో అన్నీ తెలుసు, కానీ దేవుడు వచ్చిన పర్పస్ మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. అది విచారకరమైన సంగతి. అది చిన్న పిల్లోడిని అడిగామనుకో, తమ్ముడు ఫోన్పే ఎట్లా అంటే, అన్న ఫోన్పే మీకు తెలియదు, ఇంకా ఇలా ఇవ్వండి స్కాన్ చేస్తా, ఇలా ఇవ్వండి అన్న నేను చేస్తానంటాడు కదా. మనకు చిన్ననాటి నుండే పిల్లలు ఎన్నెన్నో తెలుసుకుంటూ ఉన్నారు, కానీ మనకేమో 20 ఏళ్ళు వచ్చింటాయి, 30 ఏళ్ళు వచ్చింటాయి, పీజీలు అయిపోయింటాయి, పిహెచ్డీలు అయిపోయింటాయి. దేవుడు ఎందుకు వచ్చాడన్నమాట? అన్న దేవుడు ఎందుకు వచ్చాడన్నా, ఎందుకు వచ్చాడన్నా దేవుడు, అన్నా దేవుడు ఎందుకు వచ్చాడన్నా తెలియదన్నా. ఈ ఒక్క ప్రశ్నకి నువ్వు జవాబు వెతక్కి జవాబును నువ్వు తెలుసుకున్నట్లయితే చాలు, నిశ్చయముగా దేవుని ఉద్దేశంలోనికి వస్తావు. నువ్వు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను కదా. దేవుని యొక్క ఉద్దేశం ఇది, రక్షణనివ్వడమే దేవుని ఉద్దేశము కదండి. ఏం చేయాలంట? రక్షణనివ్వడమే. మీరు అనుకోవచ్చు, అన్నా నిజంగా రక్షణనివ్వడం దేవుని యొక్క ఉద్దేశం అయితే ఎక్కడ రాయించబడింది అన్న ఆ మాట ఎక్కడ రాయించబడింది? యేసుక్రీస్తు ప్రభు వారిని శిలువ వేస్తూ ఉంటే దేవుడు చెప్పిన మాట ఏంటండి? లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం, దయచేసి ఎవరైనా చదవండి. బుక్ ఆఫ్ గాస్పల్ లుక్ చాప్టర్ 23 వర్స్ 34. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి క్షమించుడి. ప్రభు ఏమన్నాడండి? మనల్ని ఒక మాట అంటే మనం ఓర్చుకుంటామండి. నన్ను ఒక మాట అంటే నేను ఓర్చుకుంటానా? ఏం తమ్ముడు అలా అంటున్నావేంటి, ఏమక్క అలా అంటున్నావేంటి, ఏం తప్పు చేసినా నేను అని ఏం చేస్తాం? కోపం వస్తుంది కదా. కానీ ప్రభువును అన్యాయముగా ఆయన సిలువకు అప్పగిస్తే, అన్యాయంగా ఆయన సిలువ వేయబడితే ఆయన ఏమనాలా? ఏం తప్పు చేసినా సర్వ సృష్టికి అధిపతిని నేను, నోటి వాక్కు చేత సమస్తమును కలగజేసిన వాడను, ఒక క్షణంలో ఈ యుగమును ఏం చేయగలను? ఒక క్షణంలో ఈ లోకమునంతా నాశనం చేయగలిగే శక్తి నాకుంది, అన్నింటి మీరు చేసేది అని అనలా. ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు. ఓ లార్డ్ ఫర్గివ్ దెమ్, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ఇది కాదండి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమును చివరి దాకా ప్రభు కనపరిచాడనడానికి ఐఎమ్ టెలింగ్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్ వై గాడ్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు దిస్ వరల్డ్. దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పా, నేనే ఎక్కువ చెప్పలేదు. ఒక్క విషయమే, రక్షణను ఇవ్వటానికి ప్రభు వచ్చాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నావో నాకైతే తెలియదు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎందుకు వచ్చానో ఇప్పుడు నీకు తెలిసింది కదా. ఇంతవరకు బహుశా నీకు తెలియదేమో, నా ఉద్దేశం ఏంటో నీకు తెలియదేమో. దేవుని యొక్క నా మాటలు విన్నావు కదా, నా మాటలను బట్టి నేను ఎందుకు వచ్చానో నా ఉద్దేశం నీకు తెలిసింది కదా. ఇప్పుడు సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నా, సూటిగా నేను అడుగుతా ఉన్నా, నా ఉద్దేశం లేకొస్తావా? నా ఉద్దేశం లేకొస్తావా? నా ఉద్దేశంలో నువ్వు జీవిస్తావా? అనగా రక్షణ అనుభవం నువ్వు కలిగి ఉంటావని ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఏంటి రాత్రికాలం నీ తీర్మానం? రాత్రికాలం ఏంటి నీ తీర్మానం? ఎక్కడున్నా పర్వాలేదు, నువ్వు బహుశా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ మాటలు వింటూ ఉన్నావేమో. ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఈజ్ సాల్వేషన్. మొట్టమొదటిగా ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి మనుషుడు ఏం కావాలంట? రక్షింపబడాలా. ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు ప్రభువాన్ని తెలుసుకోవాలా, రక్షించిన దేవుణ్ణి, నిర్మించిన దేవుణ్ణి తెలుసుకోవాలా. అలాగే మన కొరకు ప్రాణం పెట్టి మనను రక్షించిన దేవుని తెలుసుకోవాలి. మూడోది ఏంటంట? దేవుణ్ణి దేవునిగా అంగీకరించాలా. ఇది కావాలండి. మనం ఏం చేస్తాం చెప్పమంటావా? దేవుణ్ణి దేవునిగా అంగీకరించలేం మనం కదా. అది దినాల్లో వచ్చిన పెద్ద చిక్కుముడి. ఎవరు విప్పలేకపోతూ ఉన్నారు. ఏంటి? దేవుడయ్యా, దేవుని దేవునిగా అంగీకరించంటే కష్టం కదా. కాదన్నా, దేవుడు కాదన్నా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదన్నా అంటాం కదా. కలగజేశాడయ్యా నీకోసం, నేను కలగజేసింది ఆయనే. కీర్తన 101వ అధ్యాయంలో రాయించబడింది ఏంటి? ఆయన మనలను కలగజేశాను. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో రాయించబడింది. కీర్తన 99లో కూడా రాయించబడింది కదా. ఎన్ని చోట్ల రాయించబడిందో. కాబట్టి ప్రభు మనను నిర్మించాడు. నిర్మించిన దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన భూమి మీదకి
రావడానికి ప్రాముఖ్యమైన కారణం లేదంటే ఆయన ఉద్దేశం ఏంటంటే రక్షించడం. ఎవరిని? నిన్ను నన్నే. పాపపు జీవితంలో జీవిస్తూ ఉన్న నిన్ను నన్నే, పాపంలో కొట్టుమిట్లాడుతూ ఉన్న నిన్ను నన్ను రక్షించడం కోసమై యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, ఒక్క మాట యేసయ్యతో చెప్పు. యేసయ్యా, నిజమే అయ్యా, నీ ఉద్దేశం రక్షించడం. అయ్యా, నీ ఉద్దేశంలోనికి నేను వస్తున్నా. రక్షకుడిగా నీవు జన్మించావయ్యా, నా కొరకు మరణించావు, నా కొరకు తిరిగి లేచావు నన్ను రక్షించడం కోసమై. నీ ఉద్దేశమే రక్షించడం. దేవ, నమ్ముతున్నానయ్యా, నన్ను నీ ఉద్దేశంలోనికి నడిపించండి, నన్ను రక్షించండి నీవు ఒక్క మాట చెప్తే ప్రభు ఏం చేస్తాడండి? తప్పకుండా నిన్ను రక్షిస్తాడు. నీ పాపపు బంధకముల నుంచి నేను విడిపిస్తాడు, నీ పాపపు అలవాటు నుంచి నేను విడిపిస్తాడు, నీ పాపపు ఆలోచన నుండి ప్రభు నేను విడిపిస్తాడు. అంతే, ఎవరు నేను విడిపించరు. వాటన్నిటి నుంచి ప్రభు నేను ఒకేసారి విడిపిస్తాడండి. అదే రక్షణ, అదే భద్రతా వలయం. అంటే యోబు చుట్టూ ఏం వేశాడంట? కంచేశాడు. ఆ కంచె చుట్టూ ఉన్నాయి కదా, బయటేమో ఒకవైపు అంట ఉంటుంది, శరీరం అంట ఉంటుంది, నిద్రపో, ఒకవైపు అంట ఉంటుంది, అబ్బాయి ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది, అబ్బా ఇక్కడ చూడు ఎలా ఉందో, ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు అని ఒకవైపు అంతా కూడా ఆలోచనలు వస్తూ ఉంటే కంచె ఉంది. కంచె ఏం చేస్తుందంట? బయటికి తరిమేస్తూ ఉంది, లోపల ఉన్న వారిని భద్రపరుస్తూ ఉంది. అది రక్షణ, అది భద్రత వలయం. అంటే ఇటువంటి భద్రత వలయం కావాలంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువారి వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన వచ్చిన కారణమే అది కదా. ఒక్క మాట చెప్పు యేసయ్యతో, ఓకేనా? ఒక మాట చెప్పు, యేసయ్యా, నీ భద్రత వలయంలో నన్ను భద్రపరచయ్యా, నేను పాపిని తండ్రి, నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో అని నీవు చెప్పగలిగితే ఆయన నిన్ను తన కుమారుడుగా, తన కుమార్తెగా చేసుకుంటాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, మరి ఒకసారి స్తోత్రాలయ్యా. నీ యొక్క శ్రేష్టమైన మాటలు దేవా, మీరు తీసుకొని వస్తూ వచ్చిన మీ ప్రేమకై స్తోత్రాలయ్యా. నీ ఉద్దేశములు సమాధానకరమైన ఉద్దేశంలే అన్నారు దేవా. మీ యొక్క సమాధానకరమైన ఉద్దేశములలో ప్రాముఖ్యమైనది నన్ను మమ్మల్ని రక్షించాలన్న మీ ఉద్దేశము, మీ ఆలోచన దేవా. పాపపు జీవితంలో జీవిస్తూ ఉన్న నన్ను మమ్మల్ని రక్షించాలని దేవాతి దేవుడవైన నీవు మనుషుడిగా భూమి మీద జన్మిస్తూ వచ్చావు. పాపులను పిలవడానికి వచ్చి నీ ప్రేమ ఎంత గొప్పదో ప్రజలందరికీ బయలుపరుస్తూ వచ్చావు. నువ్వు చనిపోతూ ఉన్నప్పటికీ కలువరి సిలువలో మీరు పలికిన మాట, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించురు అన్నావు దేవా. ఒక చిన్న ఉదాహరణ చూస్తూ వచ్చినాం, నువ్వు మమ్మల్ని రక్షించడానికి వచ్చావని. దేవా, ఎంతమంది తీర్మానం చేసుకున్నారో నాకైతే తెలియదు, ఎంతమంది ఇటువంటి ఉద్దేశంలో నేను కూడా ఉండాలని తలంచారో అటు వారిని అందరినీ జ్ఞాపకం చేసుకొని వారి యొక్క చేయి పట్టుకొని పైకెత్తండి అయ్యా, నడిపించండి. రక్షణ వలయంలో వారి నుంచి బలపరచి భద్రపరచమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక, ఆమేన్.